వామపక్షాల కొత్త చూపులు ఉంటాయా పొత్తుపొడుపులు? స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న సరికొత్త చర్చ ఇది. కూటమిని ఢీకొట్టేందుకు వైసీపీతో వామపక్షాలు చేతులు కలుపుతాయా? స్థానిక సంస్థల ఎన్నికల వేళ బెజవాడ పాలిటిక్స్ లో నడుస్తున్న చర్చ ఏంటి? ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు వేగవంతం చేసింది. కార్పొరేషన్లలో వార్డుల వారీ ఓటర్ల జాబితాల తయారీకి కూడా ఆదేశాలు వెళ్లాయి. అదే సమయంలో రాజకీయ పార్టీల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చ మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు జరగబోయే పోరు అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఉండదని వైసీపీ భావిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిగత బలం, కేడర్ సమీకరణం కీలకం. అందుకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు వామపక్షాలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమే. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వామపక్షాలకు చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వామపక్షాలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఒంటరి పోరు కంటే వైసీపీతో కలిసి అడుగులు వేయాలని భావిస్తున్నాయి వామపక్షాలు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక చర్చలేమీ జరగకపోయినా కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీల అభ్యర్థుల బలాబలాలను బట్టి పొత్తుతో పోటీ చేసేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. వైసీపీతో కలిసి పోటీ చేయడానికి సిపిఐ సుముఖంగా ఉన్నట్టు ఇప్పటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం లాంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయా చోట్ల కలిసి పోటీ చేసే అంశంపై జగన్తో భేటీ కావాలనే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనేది కేవలం అసెంబ్లీ ఓట్లతో తేల్చలేమని మూడు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే అధికార బలం, కేడర్ బలం వారికి కలిసొచ్చే అవకాశం ఉందని మూడు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీకి వామపక్షాలు తోడైతే కొన్ని పట్టణాల్లో ఓట్ల చీలిక లేకుండా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించవచ్చని మూడు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. వైసీపీ, వామపక్షాల మధ్య పొత్తుపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గం, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో అవగాహనతో ముందుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు మరి వైసీపీతో వామపక్షాలు జతకడతాయా లేక ఎవరి దారి వారిదేనా అనేది వేచి చూడాలి.